Hi comrades, this is NSS Annaka Shivshankar Advocate మిత్రులారా Order 1 Rule 8 ప్రకారం Order 1 Rule 8 CPC 1908 ప్రకారం ఒక పిటిషన్ మనం ఉండవలసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పర్సన్స్ హ్యావింగ్ ది సేమ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ప్లెయింటిఫ్స్ కావచ్చు లేదు డిఫెండెంట్స్ కావచ్చు వారికి సేమ్ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి అంటే డిఫెండెంట్స్ ప్రతివాదులుగా ఉన్న వారికి కామన్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారు అందరూ కలిపి వారు కూడా ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకోవచ్చు వారి తరఫున డిఫెండ్ చేయడానికి అదేవిధంగా ప్లెయింటిఫ్ షూ ఫైల్ చేయడానికి కావాల్సినటువంటి కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వారిని అంటే న్యూమరస్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ ఇంట్రెస్ట్ ఉండాలి అదేవిధంగా న్యూమరస్ పర్సన్స్ నీడ్ నాట్ హ్యావ్ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ వేరు వ్యక్తులందరికీ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాల్సిన అవసరం లేదు ఇది యొక్క స్పెషాలిటీ ఈ యొక్క ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ అంటే రిప్రజెంటేటివ్ సూట్ లో ఉన్నటువంటి స్పెషాలిటీగా మనం చెప్పుకోవచ్చు అంటే వేరు వ్యక్తులకి సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాల్సిన అవసరం లేదు అదేవిధంగా సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కమ్యూనిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ న్యూమరస్ పర్సన్స్ అంటే వివిధ రకాల వ్యక్తులకి ఒక కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది లేదా ఒక సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సూట్ లో సో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రిప్రజెంటేటివ్ ని పెట్టుకుని వారు సూట్ ఫైల్ చేసుకునే అవకాశం వారికి ఉండడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా ఈ ఇంట్రెస్ట్ నీడ్ నాట్ బి ఐడెంటికల్ ఆర్ జాయింట్ ఆర్ కాంకరెంట్ అదేవిధంగా ఆ ఇంట్రెస్ట్ అనేది ఒకే ఐడెంటికల్ గా ఉండక్కర్లేదు జాయింట్ గా ఉండక్కర్లేదు అండ్ కాంకరెంట్ గా కూడా ఉండక్కర్లేదు అంటే ఒకే సమయంలో అది జరగాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో ఆ గ్రీవెన్స్ ఆ యొక్క ఇబ్బంది అనేది కలిగి ఉండవచ్చు ఆ సూట్ లో పార్టిసిపేట్ చేయడానికి సో ఇక్కడ ఇంట్రెస్ట్ నీడ్ నాట్ బి ఐడెంటికల్ ఆర్ జాయింట్ అండ్ కాంకరెంట్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ కి సిపిసి 1908 పిటిషన్ కి ఉన్నటువంటి బెనిఫిట్స్ అదేవిధంగా క్వాలిటీస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఉంటే కనుక కోర్టు ఈ యొక్క ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ ని రిప్రజెంటేటివ్ సూట్ గా కోర్టు వారు ముందు మనం ఫైల్ చేసినట్లయితే వారు సాటిస్ఫై అయితే కనుక వారు అలౌ చేయడం జరుగుతుంది అదేవిధంగా కామన్ ఇంట్రెస్ట్ కామన్ గ్రీవెన్స్ అయి ఉండాలి అది డిఫెండెంట్ సైడ్ కూడా వారు ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకుని ప్రతివాదులుగా వారు వాదించుకోవచ్చు అదేవిధంగా ప్లెయింటిఫ్స్ కూడా ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకుని వాదులుగా ఉండి అంటే ప్లెయింటిఫ్స్ గా ఉండి వారు ఈ యొక్క సూట్ ని ముందుకు తీసుకురావచ్చు ఏదైతే ఇందులో ఒక డిగ్రీ అనేది పాస్ అవుతుందో ఆ డిగ్రీ అనేది మొత్తం ఆల్ ప్లెయింటిఫ్స్ ని బైండ్ చేసి ఉండడం జరుగుతుంది అందరు ప్లెయింటిఫ్స్ ని బైండ్ చేసి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నాడో ఆ రిప్రజెంటేటివ్ అతను ఇండివిజువల్ గా విత్డ్రా చేసుకోవడానికి ఉండదు అందరికీ నోటీస్ ఇచ్చి వారికి తెలియపరిచి వారి యొక్క కన్సెంట్ తో మాత్రమే అతను విత్డ్రా చేయడం కానీ కాంప్రమైజ్ అవడం కానీ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి రిప్రజెంటేటివ్ సూట్ లో దిస్ ఈజ్ NSS Annaka Shivshankar Advocate. If you have any problem, contact 9855 9095 9.